స్టార్ట్ అయింది. తర్వాత నేను రాజుగారికి మాంటేజ్ చెప్పడం, సినిమా చేయాలనుకోవడం. రాజుగారి నిజాయితీ ఏంటంటే సినిమా చేద్దాం, ఢిల్లీ హిట్ అయితే కేవలం నా సిన్సియరిటీ, ఒక్క మాంటేజ్ అంతే. ఆయన కూడా ఒక మాంటేజ్తో అద్దరిపోయిందని చెప్పి ఆ మాంటేజ్ కోసం కూర్చుని సినిమా చేద్దామని. ఢిల్లీ సినిమా హిట్ అయిన తర్వాత నాకు ఫోన్ చేసి రా సినిమా చేద్దామని. అక్కడ కూడా విచిత్రం జరిగింది. సినిమా చేద్దాం వెంటనే ఒక స్క్రిప్ట్ ఇచ్చారు నాకు. అదొక రీమేక్ మూవీ. అంటే అప్పుడే అసినేటర్ కదా, కొంచెం పొగరుగా ఉంటాం మనం, ఇప్పుడే వచ్చామని చెప్పి ఆ స్క్రిప్ట్ వెనక్కి చూశాను, నేను చేయను రీమేక్ అని. మరి అయితే కథ చెప్పు అన్నారు. మీకు మాంటేజ్ చెప్పాను కదా, ఆ మాంటేజ్ నా కథ చెప్తాను మీకు అని. సరే చెప్పు అన్నారు. చెప్పాను. అదొక విచిత్రం కదా, ఇట్స్ అ లాంగ్ స్టోరీ, చాలా అందరు ఇన్వాల్వ్ అయి ఉంటారు అందులో. సో అట్లా సరే మనం వెళ్ళిపోదాం సినిమాకని. అదే ఆ ధైర్యం, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత ధైర్యంతో ముందుకు వచ్చి కొత్త సినిమాని, ఇప్పుడంటే కొత్త డైరెక్టర్స్ అందరికి కూడా చాలా అవకాశాలు వస్తున్నాయి. అప్పుడు కొత్త డైరెక్టర్ని ఎవరిని ప్రోత్సహించేవాళ్ళు లేరు, సినిమా ఇచ్చేవాళ్ళు లేరు. అలాంటి సందర్భంలో అయినా ఒక కొత్త డైరెక్టర్తో అంత గట్స్తో సినిమా చేయాలనుకోవడం చాలా గొప్ప విషయం. చాలా తక్కువ మంది డైరెక్టర్స్, చాలా తక్కువ మంది, ఎక్కడో కానీ ఛాన్స్ వచ్చేది కాదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు లైఫ్ లాంగ్ రుణపడి ఉంటా విషయంలో. బికాస్ మీరు అప్పుడు ఆ ప్రామిస్ అనగా లేకపోయి ఉంటే, అంత ధైర్యం ఇచ్చి ఉండకపోతే ఈ సినిమా ఇప్పుడు ఉండేది కాదు, మేము చేసి ఉండేవాళ్ళమే కాదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. దాని తర్వాత బన్నీ కథ చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత కొంచెం స్పేస్ వచ్చింది. యాక్చువల్గా ఈ సినిమా మూడు అన్న కారణం, మొదటి కారణం రాజుగారు అయితే, రెండో కారణం తన భవిష్యత్తును తన వెతుక్కున్నట్టు బన్నీ ఈ కథ నాకు కావాలని పట్టు కూర్చుని సార్తో అందరితోనూ పోరాడి మళ్ళీ వచ్చి మమ్మల్ని అందరినీ మూవ్ చేసేటట్టు చేసి ఈ ప్రాజెక్ట్ అయ్యేటట్టు చూసుకున్నాడు. నేను యాక్చువల్గా కథ చెప్పిన తర్వాత ఇది ఇంకా జరగదేమో అనుకుని నేను వేరే స్క్రిప్ట్ కూడా, రాజుగారు వేరే కథ ఇస్తే కనుక దాన్ని డైలాగ్స్ రాయడం మొదలుపెట్టాం, నేను వేమ ప్రకాష్ అందరం. సో ఇంకా డైలాగ్ రైటర్గా చేద్దాం, ఇప్పుడో చేసుకోవచ్చులే అనుకున్నాను. కానీ తను వచ్చి ఈ కథని రౌండప్ చేసి చేద్దాం, ఈ సినిమా చేయాలి, ఇది నాకు నచ్చింది అని చెప్పి. ఫ్రాంక్గా చెప్తాను, ఏజ్ అప్పుడు 18 19, ఆ ఏజ్లో ఆ మెచ్యూరిటీ, బాగా అలరగా ఉండేవాడు. కానీ అప్పుడే దాంట్లో నా ఫ్యూచర్ ఇందులో ఉంది అని పట్టుకుని మమ్మల్ని పుష్ చేసి ఈ గాట్ ద వైబ్స్. థ్యాంక్ యూ డార్లింగ్, డెఫినెట్లీ థ్యాంక్ యూ సో మచ్. రెండు విధాలుగా కూడా, అటు రియల్ లైఫ్ అండ్ రియల్ లైఫ్ బోత్ ఆర్ నీ వల్లే బేస్ అయి ఉన్నాను ఎప్పటికీ కూడా. నీ ఇట్లా నిలబడున్నాను కాళ్ళ మీద అంటే డెఫినెట్లీ యు ఆర్ ద బేస్, ఎప్పటికీ మర్చిపోలేను. ఆ మాట చెప్పినప్పుడల్లా నా బాడీ వణుకుతూ ఉంటుంది. లవ్ యూ డార్లింగ్. అండ్ డార్లింగ్ దేవి, అప్పుడు దేవి ఒక సెన్సేషన్. సినిమా చేస్తే నేను 2 అడిగాను రాజుగారిని, 3 అడిగినట్టున్నా. నాకు టాప్ టెక్నీషియన్స్ కావాలి. 1 రత్నాకర్ గారు, ఆయన అప్పుడు బాలా సినిమాలు చేస్తున్నారు, టాప్ కెమెరామెన్. శ్రీకర్ ప్రసాద్ గారు ఎడిటింగ్, టాప్ ఎడిటర్. దేవి సెన్సేషన్, నాకు దేవి కావాలి. ఇలా 3 ఎంచుకున్నాం. అందులో